నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాచుపల్లి కాలేజీలో దారుణం, మత్తు చాక్లెట్లతో విద్యార్థినిపై అత్యాచారం, ఇద్దరిపై కేసు. రాజకీయాలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం సిసిఎస్ పోలీసులు, చంద్రకొండ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు. 21 కేజీల నిషేధిత గంజాయి, 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో 3వ సంవత్సరం బీటెక్ విద్యార్థినిపై 2 యువకులు వేధింపులు, అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆశీస్ అనే విద్యార్థి గత 1 సంవత్సరం నుంచి తన కుమార్తెను వేధిస్తున్నాడని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఆసిఫ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రవీణ్ అనే మరో యువకుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు, నిందితులు బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులే కావటం గమనార్హం. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు బాచుపల్లి పోలీసులు తెలిపారు. మదర్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ లో వాళ్ళ డాటర్ 3rd ఇయర్ బీటెక్ స్టూడెంట్ అని చెప్పింది. అదే సేమ్ కాలేజ్ చెందిన మన అతని పేరు వచ్చేసి ఆశీష్. ఆయన కూడా 3rd ఇయర్, కానీ డిఫరెంట్ బ్రాంచ్. వీళ్ళకు 2024లో సంవత్సరంలో వాళ్ళకు ఇద్దరికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన తర్వాత ఈ ఆశీష్ అనే అబ్బాయి ఆమెని లవ్ ప్రపోజ్ చేసిండు. లవ్ ప్రపోజ్ చేసిన తర్వాత ఆ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆమెని కొన్నిసార్లు బలవంతంగా అత్యాచారం చేసిండని కంప్లైంట్. అదే కాకుండా మరి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను కూడా ఆమెని కొంచెం సెక్షువల్లీ హరాస్మెంట్ చేసిందని, ప్రవీణ్ అనే అతను కూడా, ఈ ఆశీష్ వాళ్ళ ఫ్రెండ్ అతను కూడా కొంచెం సెక్షువల్లీ హరాస్మెంట్ చేసిండని కంప్లైంట్ ఇస్తే దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసినాము, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ప్రస్తుతం ఆశీష్ మన కస్టడీలో ఉన్నాడు, అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇద్దరు సేమ్ కాలేజ్, డిఫరెంట్ బ్రాంచ్. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అతన్ని కూడా గురించి ట్రై చేస్తున్నాం. ఆమంగల్ పట్టణంలోని 12, 13వ వార్డులలో తమ నిధులతో ఏర్పాటు చేసిన హై మాస్ట్ లైట్లను మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, వైస్ చైర్మన్ దల్లోజు గీతాచారి, వారితో పాటు వార్డు కౌన్సిలర్లు నాగిళ్ల జగన్, అనుషలతో కలిసి హైమాస్ట్ లైట్లను నాయకులతో కలిసి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 2.5 సంవత్సరాల కాలంలోనే ఆమనగల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 63 కోట్ల రూపాయలు కేటాయించినట్లు, రానున్నది 10-15 రోజుల్లో మరో 15 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. అభివృద్ధిలో ఆమంగల్ కు మహాదశ కలక్కనుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఆమనగల్ మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు ఆమనగల్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడినటువంటి పాలక వర్గం ఎన్నికలలో మరి గెలుపొందిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం 2 ఐమాక్స్ లైట్స్ ఈ 12వ వార్డులో ఇప్పుడు మనం ఉన్నాం, ఇక్కడ ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా ఒక 15 కోట్ల రూపాయలు టీయూఎఫ్ఐడిసి నుంచి శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ వర్క్స్ కూడా టెండర్ ప్రాసెస్ అయిపోయింది కంప్లీట్గా. మరి ఈ పట్టణం సుందరీకరణ కావచ్చు, లేకపోతే శుభ్రంగా ఉండడానికి కావచ్చు, కన్వీనియంట్గా ఉండడానికి సీసీ రోడ్లు, యూజీడీలు, తర్వాత పార్క్స్ సంబంధించి, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ గురించి వీటన్నిటి కూడా మేము డబ్బులు 15 కోట్ల రూపాయలు అలాట్ చేయడం జరిగింది. వారంలో 2 సార్లు 3 సార్లు, కనీసం 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉన్నటువంటి మీ వార్డ్స్లల్లో ఏ పార్టీ నుంచి ఉన్నా కూడా మీ వార్డ్స్లల్లో తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నాకు అవకాశం ఉన్నంత వరకు గౌరవ ముఖ్యమంత్రి గారితో డబ్బులు ఇక్కడ అంటే ఆ ఫండ్స్ తెప్పించి దీన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి మాకు చాలా తక్కువ సీట్లు ఇచ్చినా కూడా, 1 సీటు ఇచ్చిన మన పార్టీ నుంచి చైర్మన్ కూడా కాంగ్రెస్ నుంచి అయి ఉన్నాడు. పత్యనాయక పట్టణానికి ఖచ్చితంగా నా సహకారం ఉంటుంది. డెవలప్ చేయాలన్నా కూడా మీరు
ఇప్పుడు ఎవరైనా గెలిచిండొచ్చు, ఏ పార్టీ నుంచి అయినా గెలిచిండొచ్చు. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, నేను అదే మాట్లాడాను. కానీ అది మాట్లాడిన ఎవరు విన్నట్టుగా లేరు. వాటన్నిటి గురించి ఆలోచన కూడా చేసినట్టు లేరు. గెలిచినా ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిందే, ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందే, నన్ను దాటేసి రావాలి. అయినా కూడా నేను చెప్తా ఉన్నా 15 కోట్ల రూపాయలు ఇప్పుడు వస్తూనే ఉంది. అవి అవుతాయి. ఇంకా కావాల్సిన ఫండ్స్ రిక్వైర్మెంట్స్ ఎంత ఉందో అవి ఖచ్చితంగా చేస్తాం, ముందుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్. నమ్మదగిన సమాచారం మేరకు భద్రాద్రి కొత్తగూడెం సిసిఎస్ పోలీసులు, చంద్రకొండ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై ఉన్న 3 వ్యక్తులు బ్యాగ్లను తనిఖీ చేయగా వాటిలో 10.50 లక్షల రూపాయల విలువ చేసి 21 కేజీల నిషేధిత గంజాయి ఉండటంతో గంజాయితో పాటు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి ద్విచక్ర వాహనం 3 సెల్ ఫోన్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రం నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడులోని చెన్నైకు 3 వ్యక్తులు ద్విచక్ర వాహనంపై గంజాయిని తరలిస్తున్నారనే సమాచారంతో వారిని పట్టుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 3 వ్యక్తులు విజయవాడ, ఒడిశా రాష్ట్రానికి చెందిన వారన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలను సేవించిన, రవాణా చేసిన కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ రోజు నమ్మదగిన సమాచారంపై చంద్రకొండ ఎస్ఐ గారు వాళ్ళ టీము అమర్చర్ల NS36 దగ్గర ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక మోటార్ సైకిల్ 2 వీలర్ పైన AP 39 RB 7906 దాని పైన 3 వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తున్నారు. వాళ్ళని విచారించగా వాళ్ళ దగ్గర గంజాయి ప్యాకెట్స్ ఉన్నాయి. ఇమీడియట్గా పంచాలు పిలిపించి పంచనామా జరిపించి వాళ్ళని సీజ్ చేయడం జరిగింది. దాని యొక్క వీళ్ళు ఒరిస్సా టు మన చెన్నై వరకు వీళ్ళు పై రోడ్డు పోతున్నారు. ఒడిశా, భద్రాచలం, తర్వాత కొత్తగూడెం, విజయవాడ టు చెన్నై నేషనల్ హైవే, మొత్తం నేషనల్ హైవే మీద వీళ్ళు పోవడం జరిగింది. ఈ పట్టుకున్న గంజాయి విలువ మొత్తం 10 ప్యాకెట్లు ఉంటుంది. 21 కేజీలో 150 మినిమం 21.150 కేజీస్ ఉంటుంది. దీని విలువ అందాజ 10 లక్షల వాల్యూ దాకా ఉంటుంది. దీన్ని టోటల్ కూడా మన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సారు చాలా పకడ్బందీగా ఈ గంజాయి పైన, ఈ మహమ్మారి పైన యాక్షన్ తీసుకోవడం, పోలీసులని అపరాధ చేయడము, యాక్టివ్ చేయడం జరిగింది. ఇప్పుడు అందాజా 30.55 లక్షల రూపాయల వాల్యూ చేసే గంజాయిని మనం పట్టుకోవడం జరిగింది. రీసెంట్గా మన సబ్ డివిజన్లో కూడా సుంచుపల్లిలో ఒక వెహికల్ని, ఒక కంటైనర్ పట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇన్వెస్టిగేషన్లో రానున్న ఇన్వెస్టిగేషన్లు ఏంటంటే రూట్ మొత్తం వస్తుంది. ఎవరు రిసీవరు, ఎవరు బయ్యరు, ఎవరు కన్జ్యూమర్ అనేది వస్తుంది. కడప జిల్లాలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామం సమస్యను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుని అధికారులు చివరకు విద్యార్థులు, మహిళలు బురదలో మోకాళ్లపై కూర్చొని వినూత్న నిరసన చేపట్టారు. దారి కావాలని వేడుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం ఓబాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తిప్పిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లి రహదారి పగలగొట్టి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మరమ్మతులు చేపట్టలేదు. దీంతో రహదారి మొత్తం నీరు బురదతో నిండిపోయి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేము తిప్పిరెడ్డిపల్లి గ్రామము. మేము కొద్ది రోజులుగా ఇక్కడ రోడ్డు వేసి ఉన్నారు ఇంతకు ముందు. ఇప్పుడు మేము రోడ్డు పగలగొట్టి తీసేసినారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అంబులెన్స్ రావాలన్నా, మాకు కూరగాయల వాళ్ళు రావాలన్నా, ఎవరు రావాలన్నా, మాకు గ్యాస్ వాళ్ళు రావాలన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరు మాకు సార్ మాకు దోవ లేదు, ఉన్నదో పగలగొట్టి 8 నెలలు అవుతుంది. మేము దావా దొంగ లేకుండా ఎక్కడ పోయేదానికి మాకు లేదు, ఏ పక్క పోవాలన్నా లేదు. మా పిల్లలు చదువుకోవాలన్నా కానీ బురదలో కింద పడుతున్నారు సార్. మాకు కూరగాయలు రాలే. ఎక్కడ పని చేసినా ప్రజలతో మమేకమై వారి సమస్య మన సమస్యగా భావించినప్పుడే ఉద్యోగికి పరిపూర్ణత లభిస్తుందని బదిలీపై వెళ్లిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వహించి విద్యుత్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు జిల్లా ఉద్యోగ సంఘాలు, రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో కొత్తగూడెం ఐడీఓసీ కార్యాలయంలో వీడ్కోలు సభ నిర్వహించారు. సభకు ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు, జిల్లా జడ్జి వసంత పాటిల్, నూతన కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్, ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు తదితరులు హాజరై కలెక్టర్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జిల్లాకు చాలా మంది కలెక్టర్లు వచ్చారు, కానీ అన్ని విభాగాల్లో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు గిరిజనుల అభివృద్ధి కొరకు కలెక్టర్ ఎనలేని కృషి చేశారని అన్నారు. వరదల సమయంలో ఇతర ప్రభుత్వ కార్యక్రమాల సమయంలో గొప్పగా వ్యవహరించారని తెలిపారు. ఉద్యోగులు మాట్లాడుతూ ఒక కుటుంబ పెద్దగా కలెక్టర్ వ్యవహరించారని, విధి నిర్వహణలో చక్కని సలహాలు ఇచ్చిన పని చేయించారని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ఒక అందమైన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నారు. ఇక్కడ మనుషులు స్వచ్ఛమైన వారని, చాలా మంది వారని పేర్కొన్నారు. పలు విషయాల్లో ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని తెలిపారు. జిల్లా సీతమ్మ తల్లి లాంటిదని తెలిపారు. నాకు రెండో బిడ్డకు ఇదే గడ్డపై జన్మనిచ్చిందని, ఇది ఆ సీతారాముల వరమని అన్నారు. జిల్లాను అన్ని విభాగాల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టడానికి ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజల సహకారమే కారణమన్నారు. చాలా బాధగా ఉందని, తనలో ఉన్న భావోద్వేగాన్ని ఆపుకుంటున్నానని పేర్కొన్నారు. సార్ మీకు బాధ అనిపించట్లేదా? ఎందుకంటే నేను నవ్వుకుంటూ పోతున్నాను, బట్ ఇట్స్ లైక్ చెప్పలేని బాధ. అంటే ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ హూ విల్ క్రై. అంటే జస్ట్ ఇట్ విల్ బీ దేర్. అంటే ఏదైతే బాధ ఉందో నా మనసులోనే ఉండిపోతుంది. సో నేను ఏడిచి చూపించలేను, కానీ వస్తుంది, కానీ నేను కంట్రోల్ చేస్తున్నాను. బికాజ్ this is a beautiful district, very very beautiful. ఇక్కడ అంటే this is like second baby అన్నది. ఫస్ట్ బేబీ ఉంటుంది. ఫస్ట్ బేబీకి మనము చాలా నేర్చుకుంటాము, తిరుగుతూ ఉంటాము కొంచెం బట్ సెకండ్ బేబీ అంటే మనము ఏం చేయలేము, అయినా చాలా ప్రేమతో ఉంటుంది సెకండ్ బేబీ. సో నాకు ఈ బేబీ కూడా ఇక్కడనే అయింది. సో దిస్ ఇస్ నేను చాలా అంటే చాలా థరోలీ ఎంజాయ్ చేశాను. నేను ఇక్కడ వచ్చిన తర్వాత మీరు అనగా మీరు చెప్పారు, అది ఫస్ట్ డేలోనే నాకు పరీక్ష పడింది. సో దట్ యాక్సిడెంట్ చూసిన తర్వాత ఇట్స్ లైక్ ఐ డోంట్ నో, ఈ జిల్లాలో నేను అనుభవించాను. అంటే జనరల్గా మనం మాట్లాడతాము మీన్స్ దేవత పూజ అవన్నీ, బట్ ఇక్కడ ప్రతి ఒక్క దానికి నాకు అది అనుభవాలు వచ్చినాయి. మీన్స్ నేను ఒకటే అనుకున్నాను, జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోవడమే. సో మనం ఏదైతే ఆలోచిస్తామో అసలు అది ఆటోమేటిక్గా ఇక్కడ దగ్గరికి వచ్చింది అదంతా. సో ఐ ఫీల్ దట్ ఇక్కడ నేను ఒకటే అనుకుంటాను. మొన్న శ్రీరామనవమి మీటింగ్లో కూడా నేను చెప్పాను దట్ మనం అందరము సీతమ్మ సైడ్ నుంచి ఉన్నాము. సో యాక్చువల్లీ నాకు అదే అనిపించింది దట్ జనరల్గా మన రాముల వారి గురించి చాలా మాట్లాడతాం, కానీ నిజంగా అయితే దిస్ డిస్ట్రిక్ట్ ఇస్ లైక్ అంటే సీతమ్మ వారి జిల్లా ఇది. సో ఎందుకంటే ఇక్కడ మీన్స్ ఐ ఫీల్ దట్ అందరి మధ్యలో మంచితనం ఉంది ఇక్కడ. చాలా మంది ఏమంటారు అంటే ఓహో మీరు మంచిగా ఉన్నారు అవన్నీ, బట్ ఐ ఫీల్ దట్ అందరి మధ్యలో మంచితనం ఉండేది. అండ్ నాకు జస్ట్ అది ఒక ఆ సౌకర్యం నాకు మీరందరు ఇచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నేను ఎంతైనా జంప్ చేయవచ్చు, నేను ఇది చేస్తా అది చేస్తా అది చేస్తా అని చాలా అది గతంలో కూడా ముందున్న పోస్టింగ్స్ లో కూడా చేశాను. కానీ ఏమయ్యేదంటే ఎస్ 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 సార్ ఎస్ సార్ అనేవాళ్ళు, కానీ ఫోన్ ఆఫ్ లేదు అట్లాంటిది. కానీ ఇక్కడ ఎవరు కూడా అట్లా చేయలేదు. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి పేరు చెప్పుకోలేను, ఇప్పుడు మీరందరూ కూడా పోవాలి. బట్ డెఫినెట్ గా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్ అద్భుతంగా పనిచేశారు. అండ్ ఐ కెన్ నాట్ థ్యాంక్ యూ ఇనఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఏ సందర్భం వచ్చినా కూడా ఐ వాజ్ వెరీ లక్కీ. సో చాలా మంది అయితే ఒకరి గురించి ఒకరు చాలా మాట్లాడతారు, మంచి చెప్తారు, ఇంకా వేరే రకంగా కూడా చెప్తారు. కానీ నాకైతే ప్రతి ఒక్కరితో ఇక్కడ మంచి అనుభవం ఉంది. దే హ్యావ్ బ్లెస్డ్ మీ విత్ దేర్ కోఆపరేషన్. అండ్ ఈ జిల్లాలో అయితే మీన్స్ చెప్పలేని కొంత పెద్ద గుట్టల్లాగా పని ఉంది, రైట్? ఇట్స్ లైక్ ఇన్విజిబుల్ పని. 2 రోజులు అయితే ఏజెన్సీ కోర్ట్ ఉంటుంది, బట్ ఒక ఏదైతో ఆ పవర్స్ ఉన్నాయో లేదా అవకాశం ఉందో ఓన్లీ ఈ జిల్లాలోనే అది దక్కుతుంది. అంటే ఇట్స్ రియలీ ఇక్కడ పనిచేసే మీన్స్ బేసికలీ కలెక్టర్ ఇస్ లైక్ అ ప్రిన్స్, ఒక రాజ్ కుమార్ లాగా. రాజాని కాదు, రాజ్ కుమార్ జనాలే చేసేసారు కలెక్టర్కి. సో బట్ అది తిరిగి ఇచ్చే అవకాశం నాకు వచ్చింది. బేసికలీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ జిల్లాలో ఉన్న రాజులు ఆల్రెడీ ఉండేది, తరతరాలుగా బతికిన ఆదివాసులు గిరిజనులు ఇక్కడ ఉన్న రాజులు.
సో వాళ్ళకి సేవ చేసే అవకాశం అంటే కలెక్టర్కి వచ్చిందంటే రియల్లీ ఏదో జస్ట్ చెప్పడానికి నేను చెప్పలేను. రియల్లీ ఐ బిలీవ్ దట్ ఈ జిల్లాలో ఉన్న జనాలు అంటే దే ఆర్ వెరీ వెరీ కైండ్ హార్టెడ్. నేను చాలాసార్లు పోతే ఎస్ వస్తారు, పరిగెత్తి వచ్చేస్తారు, మనకి బాగా చెప్తారు, ఎందుకంటే వాడికి నమ్మకం ఉంది. ఎస్ ఈయన ఏదో చేసే ప్రయత్నాలు చేస్తారు, కానీ అది అయిన తర్వాత కూడా చాలా మంచి మార్గంతో వాళ్ళు ముందుకు వెళ్ళారు. అండ్ ఎప్పుడైనా నాకు ఫ్యామిలీ లాగానే అనిపిస్తుంది. ఏ ఊరు వెళ్ళినా కూడా, ఇప్పుడు కూడా ఏదో మండలంలో వెళ్తే తప్పకుండా ఐ ఫీల్ లైక్ ఒక ఫ్యామిలీ దగ్గరికి నేను వెళ్తున్నాను. సో రియల్లీ అంటే ఇప్పుడు ఊరు పేరు చెప్పుకుంటూ పోవాలంటే మళ్ళీ అదే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, ఎవరికైనా పేరు మిస్ అవుతుందని. అందుకే నేను ఒక జనరల్ లాగా మాట్లాడుతున్నాను, కానీ మీకు తెలుసు అది వాట్ గ్రేట్ మెమరీస్ వీ హ్యావ్. సో వేదిక పైన ఉన్న అందరు అధికారులు దే ఆర్ లైక్ బ్రదర్స్ టు మీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇక్కడ ఉన్న అందరూ. సో కానీ దాంట్లో కూడా పనిలో కూడా యాక్చువల్లీ కనపడలేని మనుషులు ఉంటారు. సో మీన్స్ సామాన్య జనాలు కూడా, రైట్? సో ఫస్ట్ అధికారులు మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ఈ జిల్లాలో ఉన్న చాలా మంది యోధులు ఉన్నారు, అసలు వాళ్ళే ముందుకు రావాలి అని నా కోరిక. ఏదైతే మనం సాధించగలిగినామో అది మీ వల్ల అయింది. అండ్ ప్రతి ఒక్కరు దయచేసి ఓకే ఇంకా ఏం చేయాలి, ఎవరో ప్రెషర్ కోసం కాదు, కానీ మన కొత్త కలెక్టర్ గారు అంకిత్ కూడా మంచి మనసుతో పనిచేస్తారు. సో తప్పకుండా మీరు ఆయన వచ్చినా రాకపోయినా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, ఆయన దృష్టిలో మీరు పెట్టుకుంటూ వెళ్ళండి. సో దట్ ఆయనకి కూడా ఇంకా మంచి గర్వంగా అనిపిస్తుంది. మన దేశ స్థాయిలో ఆల్రెడీ జిల్లాకి గుర్తింపు ఉంది. చాలా మంది ఏమన్నారంటే అవార్డు రైతా కలెక్టర్. అసలు నాకు అదే గమ్మత్ అనిపిస్తుంది. నేను ఓన్లీ 2-3 సార్లు పలుకుపార పట్టుకొని ఏదో గుర్తం తవ్వాను, కానీ నిజంగా ఈ జిల్లాలో ఆ గొప్పతనం ఉంది. అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, డాక్టర్స్, మెడికల్ ఆఫీసర్స్, స్కూల్ టీచర్స్, ప్రైవేట్ టీచర్స్, ఇంటర్మీడియట్ ప్రొఫెసర్స్ అందరు అసలు ఈ రంగంలో దిగారు. అండ్ ఇప్పుడు మనము ఓపెన్ గా చెప్పొచ్చు, ఛాలెంజ్ గా చెప్పొచ్చు, ఎక్కడైనా మేము ఏదో అది అవార్డు తెచ్చుకున్నాము, ఒక్కొక్క కరెక్ట్ పనిగా చేసాము. అది ఆ నిజాయితీ, ఈ గుణం ఏదైతే ఉందో ఈ జిల్లాలో ఉంది. కాబట్టి ఈ జిల్లాకి ఎవరు ఆపలేరు. దిస్ ఇస్ విల్ ద ఆల్వేస్ ఆన్ నంబర్ 1. సో మన వేదిక పైన ఉన్న అధికారులందరూ, సో ప్రతి ఒక్కరికి చలో అది దాంతో అది చెప్పకపోతే తృప్తి ఉండదేమో, భోజనం కోసం తొందరగా పోవాలంటే. బట్ అదర్వైజ్ ఐ ఫీల్ దట్ ఐ షుడ్ షేర్, అదర్వైజ్ ఇట్ విల్ బి అది అన్యాయం జరుగుతుంది. సో రోహిత్ ఈజ్ లైక్ మై బ్రదర్ ఓన్లీ. సో ఐ థరోలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ హిమ్. అసలు నిజం చెప్పాలంటే నాకు ఇంకా కాలం దొరుకుతుందని నేను అనుకున్నాను. ఫస్ట్ ఐ విల్ గివ్ హిమ్ ఫేర్వెల్ అని అనుకున్నాను, కానీ నౌ ఐ హావ్ టు గివ్ హిమ్ ఫేర్వెల్. అంటే హీ ఈస్ గివింగ్ ఫేర్వెల్ టు మీ. బట్ ఐ థరోలీ ఎంజాయ్డ్ విత్ హిమ్. దెర్ వాజ్ జీరో ఫిల్టర్. జనరల్గా ఏమవుతుందంటే ఇట్లా ఎందుకు చేస్తున్నాడు అవన్నీ ఏం లేకుండా పని చేయగలిగినాము. ఈజ్ అ బ్యూటిఫుల్ పర్సన్ అండ్ ఐ విష్ హిమ్ ద బెస్ట్. Similarly, Rahul is a very kind-hearted and straightforward person. చాలా మంచి ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నారు ఇక్కడ. స్పెషల్ ఫోకస్ గా కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కూడా మంచి కళ్ళతో ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్. నాట్ ఓన్లీ దట్, ఇన్ స్పోర్ట్స్ ఆల్సో. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. సిమిలర్లీ డాక్టర్ హరికుమార్ ఆధ్వర్యంలో కైలాసపురి మహాపిరమిడ్ వైద్య ధ్యాన ఆధ్యాత్మిక ఆరోగ్య మహాసంగమ కార్యక్రమం కర్తాల్ మండల కేంద్రంలో పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ న్యూటన్, సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా, సినీతార కవిత, డాక్టర్లు అనిల, రాజశేఖర్, రోహిత్ రామ, PSCSIM చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొని ఆహుతులను అడిగి ప్రశ్నలు సమాధానాలు చెప్పారు. ముఖ్యంగా పూర్వ జన్మలపై డాక్టర్ న్యూటన్ మాట్లాడుతూ మానవుడిగా పుట్టిన తర్వాత మరో జన్మలో కూడా మానవుడిగానే పుట్టే అవకాశం ఉంటుందని, కుక్కగానో పిల్లిగానో పుట్టే అవకాశాలు లేవని తెలిపారు. ధ్యానంతో సకల రోగాలను నయం చేయగలిగిన మహాత్మా పత్రిజీ మానవాళికి అందించిన శ్వాస మీద ధ్యాస ప్రతి ఒక్కరూ అవలంబించి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని కోరారు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అమేజింగ్ అమేజింగ్. తీసుకోవద్దండి. 3 అలానే ఉండండి.
4 ఇంకా చాలండి తీసేయండి, లేదా నెక్స్ట్ డే పేపర్లో వస్తుంది. ప్రాణాలు పోయాల్సినటువంటి డాక్టర్లు పార్వతి పిరమిడ్ ప్రాంగణంలో కట్టాల్లో ఇలా body and as citizens. We neglect, it goes to a point of advancement, and then naturally you have to have surgery or compulsory medicines. You can't get out of that. But if you are able to catch it young at an initial stage, then many things can be possible. Lifestyle diseases, I tell you, I also have, I am not sick, but I went to a doctor 10 days back. He did not prescribe me medicine. He's an 80-year-old. He was superintendent of, director of Nature Cure Hospital. ఆయన ఈ చేతులతో ఎన్ని సర్జరీలు చేశాడో. ఇలా దూరం, ఇలా దగ్గరికి అనండి, ఇలా దూరం, ఇలా దగ్గరికి అంటూ ఉంటే కొద్దిసేపటికి ఏం జరుగుతుంది? ఒకలాంటి అయస్కాంత శక్తి వస్తుంది కదా, మ్యాగ్నెటిక్ పుల్ ఉంది కదా. రామసుబ్బారెడ్డి గారు అన్నారు, నేను ఇంతవరకు గమనించలేదే, ఈ చేతులతో ఎన్ని సర్జరీలు చేశాను నేను. సో మనము ఫిజికల్ బాడీ అనుకుంటున్నాం కాబట్టి ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి. ధ్యానంలో వెళ్ళినప్పుడు దిస్ బాడీ ఈస్ గవర్న్ బై ది సటిల్ బాడీస్ ఆర్ సటిల్ లైఫ్ ఫోర్స్. ఆ ప్రాణశక్తి అనేటువంటిది మనకు తెలుస్తుంది. పిరమిడ్లో ఉన్నప్పుడు ఇది ఇంకా బాగా, అందుకే పత్రికారు అంటారు 3 times ధ్యానం మామూలుగా చేసేదానికంటే ఇంకా 3 times ఇంకా లోతుగా కుదురుతుందని. అంతెందుకు, ఎనీథింగ్ విచ్ ఈస్ ఇన్ పిరమిడల్ షేప్, గ్లోబ్యులర్ షేప్ ఆర్ కోనికల్ షేప్, దే ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. అంటే కోనికల్గా, గ్లోబ్యులర్గా లేదా పిరమిడ్ షేప్లో. బాడీలో చూడండి, ముక్కు ఏ షేప్లో ఉంది, టంగ్ ఏ షేప్లో ఉంది, బేస్ ఆఫ్ ది చూస్తే పిరమిడ్ షేప్లో ఉందా. నెక్స్ట్ హార్ట్ చూస్తే లివర్, స్ప్లీన్, ప్యాంక్రియాస్, యూటిరస్, గర్భాశయం, ప్రాస్టేట్, ఈవెన్ సెల్స్ గమనిస్తే హెక్సాగోనల్గా మల్టిపుల్ పిరమిడ్ షేప్లో ఉన్నాయి. అంటే ఏదైనా పటిష్టంగా ఉండాలంటే, భద్రంగా ఉండాలంటే, ఎక్కువ కాలం ఉండాలంటే, అందుకే పిరమిడ్స్ మమ్మీస్ను స్టోర్ చేయడానికి వాడారు. అయితే నేను యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్గా, అంటే ఇలా అందంగా నిగనిగలాడుతూ వైబ్రెంట్గా ఎనర్జెటిక్గా ఉండాలి అంటే నేను యాజ్ అన్ యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్ ఐ అడ్వైజ్ పిరమిడ్స్ ఫర్ పీస్ యాజ్ వెల్ యాజ్ ది యాంటీ ఏజింగ్. ఎక్కడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో మెటబాలిజం కూడా బాగా తగ్గుతుంది. కాబట్టి శ్వాస తగ్గినటువంటి, ఎందుకు టాటాయిస్ ఎక్కువ కాలం బతుకుతుందంటే తక్కువగానే దాన్ని శ్వాసిస్తూ ఉంటుంది. కాబట్టి శ్వాస యొక్క అవసరం ఎక్కువ యాంగ్జైటీ, టెన్షన్స్లోనే మనకు అవసరం అవుతుంది. కాబట్టి కూల్గా, కామ్గా, ట్రాంక్విల్గా ఉండేదానికి ఉంటే ఎంత ప్రశాంతంగా ఉన్నారు కదా. ఈ ఫేసులు చూస్తుంటే ఎంత అనిపిస్తుంది. కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా కోసిని గ్రామ పంచాయతీ పరిధిలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న నిరుపేదల సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది. దినసరి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద కుటుంబాలు ఇంటి స్థలాల పట్టాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చిన్న చిన్న ఇళ్లు, గుడిసెలు వేసుకుని గత 15 నుంచి 40 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. కొంతమంది 40 ఏళ్లుగా, మరికొందరు 30 ఏళ్లుగా, ఇంకొందరు 15 ఏళ్లుగా అక్కడే జీవిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా ఇంటి స్థలాల పట్టాలు అందలేదని వాపోతున్నారు. అంతా ఇక్కడ మేమంతా ఉన్నది నిరుపేద కుటుంబీకులం. మేము 40 సంవత్సరాల నుండి కోసిని విలేజ్లో ఉంటున్నాము. మాకు ఇళ్లకు స్థలాలు లేక పక్కనే ఖాళీ స్థలం ఉంటే మేము ఇప్పుడు పెద్ద పెద్దగా అయ్యి ఒక్కొక్క ఇల్లు కట్టుకొని రోజు వారి కూలీ పని చేసుకుంటూ రూపాయి కూడబెట్టుకొని గత 40 సంవత్సరాలుగా ఇల్లులు కట్టుకొని అక్కడనే జీవిస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా మాకు ఎటువంటి సమాచారం ఏమీ లేదు. ఇప్పుడు బత్తుల వెంకటనారాయణ అని ఒక వ్యక్తి వచ్చి ఇది నేను కొట్టు ద్వారా కొన్నాను, మీరందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని మా ఇళ్ళ ముంగటి నుండి కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు. ఇప్పుడు అలా కట్టడం వలన మాకు వెళ్ళడానికి దారి ఉండదు. మొత్తం ప్యాక్ చేసి, అంటే మొత్తం ఆయన ఆధీనంలో చేసుకుంటున్నారు జేసీబీ పెట్టి. డాక్యుమెంట్స్ అయితే ఎటువంటి చూపెట్టడం లేదు.
ఇలా చేయడం వలన మాకు దారి మూసుకొని పోతుంది. తర్వాత ఇల్లులు కూలగొడతా అంటున్నారు. అలా కూలగొడితే మా పరిస్థితి ఏంది? మేము ఎక్కడికి పోవాలి? కాబట్టి ఈ విషయమై మేము కలెక్టర్ ఆఫీస్కి మేడం గారికి దరఖాస్తు ఇవ్వాలని వచ్చినాము. కాబట్టి మాకు కలెక్టర్ మేడం న్యాయం చేసి మాకు వెంటనే 300 ఇల్లులు ఉంటాయి సార్ మాకు. మేము అయితే మీరు గ్రామ పంచాయతీలో హౌస్ నెంబర్లో మీకు ట్యాక్సులు ఉన్నాయి సార్. కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు సార్. దగ్గర 40 సంవత్సరాల నుండి ట్యాక్సులు ఉన్నాయి సార్ మాకు. 87. ఇప్పుడు మేమంతా చదువుకొని లేని వాళ్ళం సార్. కొంతమంది ట్యాక్సులు ఉంచుకున్నారు, కొంతమంది ఉంచుకోలేదు సార్. ఇప్పుడు కావాల్సిన మండలం కోసింది. మేము 40 సంవత్సరాల నుండి కోసింగ్లో జీవిస్తున్నాం. ఇప్పుడు ఆ జాగా సత్యనారాయణ వెంకటేశ్వర మా జాగాలు మాకు ఇవ్వండి అని మా ఇల్లు ఇట్లా కొడతా అని అంటున్నాం. మేము ఇప్పుడు ఎక్కడ మాకు దారి చూపించండి, మేము ఏడికి పోవాలి సార్. నేను వికలాంగు, కనీసం నాకు ఇల్లు కూడా చక్కగా లేదు. మేము ఏడికి పోయినా మొత్తం మేము అందరం గరీబ్ వాళ్ళం. మేము ఎక్కడికి పోకటే సార్, మేము కూలి పోయి బతుకుతున్నాం రూపాయి జమ చేసి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళమంటారు సార్. మాకు ఒక దారి చూపించాలని కోరుకుంటున్నాం. అసలు విషయం ఏంటమ్మా? అసలు విషయం ఏంటంటే 40 సంవత్సరాల నుండి మేము ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ ఉంటున్నాం. ఇప్పుడు ఆయన జాగా ఆయన సత్యనారాయణ వెంకటేశ్వర ఆయన మా జాగాలు మాకు ఇవ్వాలి, పోట్లిని తెచ్చి ఇలా ఉంటాం అని బెదిరిస్తాం. 40 ఏళ్ళ కింద ఎవరు చెప్పారు? గవర్నమెంట్ లాగానే ఇట్లానే చూపించుకున్నాం. ఖాళీ జాగా ఖాళీ స్థలం ఉంటే వేసుకుంటాం. చిన్న అణువుల నుండి విశాల విశ్వం వరకు సైన్స్ ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ప్రిన్సిపాల్ శారద అన్నారు. రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని నారాయణ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ప్రేయర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిఎం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ నుండి హై స్కూల్ వరకు విద్యార్థులు సరదాగా ప్రయోగాలు, సృజనాత్మక ప్రాజెక్టులు మరియు ఉత్తేజకరమైన ఆవిష్కరణల ద్వారా సైన్స్ ను చురుకుగా అన్వేషిస్తున్నారు. మా లిటిల్ ఎక్స్ప్లోరర్స్ కోసం సైన్స్ ప్రీ ప్రైమరీ విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రాన్ని ఆటల కార్యకలాపాల ద్వారా పరిచయం చేస్తారు. మొక్కలు పెరగడం, అయస్కాంతాలతో ఆడుకోవడం మరియు రంగులు కలపడం వంటివి పిల్లలు ప్రకృతి మరియు రోజువారీ దృగ్విషయాల పట్ల ఉత్సుకతను పెంపొందించడానికి సహాయపడతాయి. కథలు మరియు ప్రయోగాల ద్వారా నేర్చుకోవడం విజ్ఞాన శాస్త్రాన్ని సరదాగా మరియు ఉత్తేజపరుస్తుంది. సంస్థల చైర్మన్ ఫౌండర్ గారికి ముందుగా మా కృతజ్ఞతలు. హస్తినాపురం బ్రాంచ్ ప్రారంభించిన సంవత్సరం నుంచి అంటే 2011 నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో వేల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సఫలీకృతమైంది. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు తమ ప్రతిభను ప్రాజెక్టుల రూపంలో ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. దీనికి సహకరించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మా కృతజ్ఞతలు. నారాయణ సార్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం ప్రతి ఒక్కరం కృషి చేస్తూ ఉంటామని మనం చేస్తున్నాం. ఇలాంటి అన్ని కార్యక్రమాలని దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఎన్నో వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ సైన్స్ ఫేర్, ఎస్ఎల్సి, మాస్ రొరేటర్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఇటువంటివన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం. నాసా ప్రాజెక్ట్స్ పంపిస్తారు పిల్లలు, సైన్స్తో పాటు నాసా కూడా ప్రాజెక్ట్స్ పంపిస్తున్నారు. ఇవన్నీ పిల్లలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బాచుపల్లి కాలేజీలో దారుణం, అతు చాక్లెట్లతో విద్యార్థినిపై అత్యాచారం, 2పై కేసు.
రాజకీయాలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం సిసిఎస్ పోలీసులు, చండ్రకొండ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు. 21 కేజీల నిషేధిత గంజాయి, 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.